ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కదా. సార్ ఈ 3 రోజుల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన, ఆయన కొనసాగించిన ప్రచారం, ఆయన మహిళలతోటో లేకపోతే టీడీపీ నాయకులతోటో ముఖాముఖిలు, ఈ అంశాలను చూస్తే ఏమనిపిస్తుంది సార్ అక్కడ? పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి కానీ లేకపోతే ఆయన ఈసారి వేయబోయే అడుగులు కానీ? అంటే ఒకటి, మనం ప్రత్యక్షంగా అక్కడ లేం కాబట్టి మనం పరోక్షంగా దీన్ని చూస్తున్న దాన్ని బట్టి చెప్పాలి. స్పెక్టాకులర్గా ఏమీ లేదు. ఓకే, సాదా సీదా అని నేను మొదటి రోజు వాడాను. ఒక సాదా సీదాగా, అది మొదటి సభగా ఎక్కువ మంది రావటం మినహాయిస్తే మిగిలినవి అలా సాదా సీదాగా చాలా జాగ్రత్తగా, కొంచెం డిఫెన్స్ కూడా, కొంచెం డిఫెన్సు, కొంచెం ఎక్స్ప్లెనేషను. అంటే నేను ఎందుకు ఉండడం లేదు, లేకపోతే నేను ఎందుకు ఫోటోలు తీసుకోవడం లేదు, నేను ఎందుకు వర్మ గారినే ఎక్కువగా అడుగుతున్నాను, నేను ఎందుకు ఉదయ్ శ్రీనివాసన్ గురించి ఎక్కువ చెప్తున్నాను, ప్రతి దానికి కూడా పవన్ కళ్యాణ్ విపరీతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఒక విధంగా ముందున్న వాళ్ళ అభిమానులు కూడా చప్పట్లు కొట్టవచ్చు, కానీ అవి ఒక విధంగా అఫెన్స్ మోడ్లో లేవు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది ఎక్కువ భాగం కొంచెం లిటిల్ డిఫెన్సివ్ అండ్ లిటిల్ ఎక్స్ప్లెనేటరీ. మరి ఆయన అంత కన్విన్స్ చేయాలనుకుంటున్నాడా? తను చేస్తుంది సాధారణమైన పద్ధతిలో లేదు, రంజింపజేయడం లేదని భావిస్తున్నారా? రెండవది, ఇతర చోట్ల వస్తున్న నిరసనలు, వీటన్నిటి ప్రభావం ఆయన మీద పడిందా? ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఖచ్చితంగా దూకుడు అంటారే, దూకుడుగా, షాకింగ్గా కంటే కూడా సమర్థనగా ఎక్కువగా కనిపిస్తుంది. సమర్థన, సంరక్షణ ఆ స్థాయిలో ఆ తరహాలో ఉంది చూడాలని చెప్పాలంటే. సార్ ప్రచారాలు ఇంకొకటి, ఇప్పుడు మీరు చూడండి, బీజేపీతో పెట్టుకున్నందుకు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మాకు మతాలకు వ్యతిరేకం కాదని చెప్పడానికి చాలా ప్రయత్నం చేయడం కనిపిస్తుంది. అవును, తప్పదు కదా. ఆయనేమో అక్కడ పెట్టుకొని అసలు నేనే చేశాను, జగన్ వ్యతిరేకం అని ఆయన చెప్తుంటే, ఈయన పొద్దున్నే వెళ్ళి ఇక్కడ ఈరోజు కూడా ప్రార్థన అవన్నీ చేసి అంతకుముందు కూడా తగ్గించుకునేవాడు అని చెప్పి, అంటే మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇక్కడ 2 అంశాలు గుర్తించాలండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యక్తిగతంగా మతాలకు అనుకూలమా కాదా, అది ఇక్కడ సమస్య కాదు. బీజేపీకి దేశవ్యాప్తంగా ఒక ముద్ర ఎందుకు, దాని విధానాలు దానికి అటువంటి పరిస్థితి తెచ్చిపెట్టాయి. ఉదాహరణకు ఇదే సమయంలో పౌర సవరణ బిల్లు తెస్తే మాకు అస్సాంలో లాభం, ఉత్తరప్రదేశ్లో లాభం అని వాళ్ళు భావించారు. అది మీకు ఇక్కడ నష్టం. అవును. కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడాల్సింది రాజకీయంగా మాట్లాడాలి, కానీ మీరు సిఏఏ కానీ పౌరసత్వ సవరణ చట్టం ఆ పేరెత్తకుండా నేను చర్చికి వస్తాను, నేను అక్కడ మసీదులో నమాజ్ చేస్తానంటే అవన్నీ ఆ సినిమాల్లో పండుతుంది. కానీ రాజకీయాల్లో ప్రజలు మీరు వాళ్ళని బలపరుస్తున్నారు కదా అని అంటారు. కాబట్టి ముందుగా మీరు పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మైనారిటీలకు దూరం అవుతానేమో అని ఒక సంకోచం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. దాన్ని పోగొట్టడానికి ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు. నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ ముస్లిము, లేకపోతే మా ఊళ్ళో నా క్లోజ్ ఫ్రెండ్, ఇవన్నీ కూడా ఆత్మకథలకు పనికి వస్తాయి, కానీ రాజకీయ రంగంలో అంతగా ఉపయోగపడవు. రాజకీయంగా మీరు విమర్శ చేస్తే చేయండి, చేయకపోతే బలపరచండి. అవును. సనాతన ధర్మాన్ని ఇదే పీఠాపురంలో బలపరిచాడు ఆయన. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాము అని శపథం కూడా చేశాడు. 2 ఎలా కుదురుతాయి సార్? సార్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల వైఖరి ఒకటైతే, ఈసారి ఎన్నికల్లో అయితే కుప్పం, పులివెందుల, పిఠాపురం ఈ 3 చాలా కీలకంగా మారుతున్న నియోజకవర్గాలు. ఎప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది, సెన్సిటివ్గా ఉండే అంశం ఉంటుంది. ఒకరినొకరు ఏమైనా కవ్వింపు చర్యలు పాల్పడినా, మరి దీని మీద అది ఎప్పటి నుంచో జరుగుతున్నది కాబట్టి దాని పరిస్థితి